ఏడంతల అగ్నిగుండం సల్లార్చబడ్డది అంటే దేవుని ద్వారానే. సింహాల నోళ్ళు మూతపడ్డాయంటే దేవుని బలము ద్వారానే. అది మనుషుల బలము కాదు, అది కాపర్ల బలము కాదు, అది ఆ ప్రవక్తల బలము కాదు, అది దేవుని బలము, దేవుని కృప. అది దేవుని బిడ్డ గాలిని ఆపే శక్తి, తుఫాను అణిచివేసే శక్తి, ఆ అధికారము యేసు ప్రభువులో ఉన్నది. 12 మంది శిష్యులు దయ్యాలు వెళ్ళగొట్టలేకపోయారు. వారి ద్వారా ఇట్లా కూడా ఏమి విడుదల కలగాలి, స్వస్థతలు కలగాలి, ఆ కుటుంబాల రక్షణ కలగాలి. దేవుని బిడ్డ అడవిలో అరణ్యములో ఉన్న సింహం నోరు మూతపడాలి. దేవుని మాట సెలవిస్తే, దేవుని మాట సెలవిస్తే బిడ్డ ఆనాడు ఫరో, ఆయన ఫరో హృదయం అంతా గుండె అంతా కరిగిపోవాలి, గడగడ వనకాలంటే దేవుని బలము కావాలి. మోసే బలము కాదు, అది ప్రవక్తల బలము కాదు, నాయకుల బలము కాదు, సేవకుల బలము కాదు. దేవుని బిడ్డ దేవుని బలము, అది దేవుని కృప, అది ప్రభు కృప అనుగ్రహింపబడాలి. దేవుడి నోట ఆయన మాట ఉండాలి. నీ ద్వారా ఆత్మ ఫలాలు కలగాలి, ఆత్మ ఫలాలు పొంది ఉండాలి, ఆత్మ వరాలు పొంది ఉండాలి. దేవుడి బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడిని